సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేదల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా తెలిపారు. మహిళల పక్షపాత ప్రభుత్వంగా చంద్రబాబు సంక్షేమ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక 8వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. రాజకీయ మనుగడ కోసమే వైసీపీ కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వారి విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. సుపరిపాలన అనే కార్యక్రమం ఎమ్మెల్యే నసీద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది 8వ డివిజన్లో. ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, నిజంగా గడప గడపకి అంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రభుత్వంపై ప్రజలు ఎంతో విశ్వాసంగా ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. ఎలాగైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం సూపర్ 6 అనే పథకాలు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా ఈస్ట్లో తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందు వస్తున్నారు, ఏ పథకాలు చేయట్లేదు అని ప్రతి ఒక్కటి చెప్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎలాగైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఇటు పింఛన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన అని తల్లికి వందనం అని ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు వేసి ఒక చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో. మీరు ఎంత చెప్పినా నచ్చ చెప్పినా వాళ్ళకి మైండ్ సెట్ మార్చడానికి మీరు ట్రై చేసినా కూడా ఇక్కడ జరుగుతున్న సంక్షేమం మరియు అభివృద్ధి ప్రజలకి కళ్ళారా చూస్తున్నారు. ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. గతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయా? నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నారు. ఇటు రోడ్లు చూడండి, కాలువలు చూడండి, స్ట్రీట్ లైట్స్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పరంగా జరుగుతుంటే జరగట్లేదని ప్రజలకి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇలా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అది మరి ముఖ్యంగా ఒక విద్యలో, ఆరోగ్యంలో, మరి ముఖ్యంగా రైతులకు కూడా సుఖీభవ అనే పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. ఉచిత బస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ యొక్క సంవత్సరంలో ఇలాంటి పరిపాలన చేస్తుంటే రానున్న 5 సంవత్సరాల్లో కూడా ఇటు సంక్షేమం అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.